అందరికీ నమస్కారం. ఇవాళ మనం దీపావళి పర్వదినాల్లో మొదటిగా జరుపుకునే ధనత్రయోదశి లేదా ధన్తేరస్ గురించి తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో కృష్ణపక్ష త్రయోదశి రోజున ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈరోజు ధన్వంతరి జయంతిగా కూడా ప్రసిద్ధి చెందింది. ధన్వంతరి భగవానుడు సముద్ర మథనం సమయంలో అమృత కలశంతో బయలుదేరి ఆయుర్వేదానికి ఆది పితామహుడిగా పూజింపబడతాడు. అందుకే ఈరోజు ఆరోగ్యం, సంపద, సుభిక్షతను అందించే రోజు అని భావిస్తారు. ఈ రోజున ప్రజలు కొత్త వస్తువులు, ముఖ్యంగా బంగారం, వెండి పాత్రలు కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేయడం ద్వారా ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశించిందని, లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నాము అని భావిస్తారు. అయితే ఈ ధనత్రయోదశికి సంబంధించి ఇంకో అందమైన కథ కూడా ప్రచురణలో ఉంది. ఒకప్పుడు హిమ అనే ఒక రాజుకు తనకు పుట్టిన కుమారుడు 4వ రోజు తర్వాత తనను సర్పదృష్టి చంపుతుందనే జాతక ఫలితం వచ్చింది. ఆ రాజు యొక్క భార్య ఎంతో తెలివైనది. ఆ త్రయోదశి రాత్రి ఆమె దీపాలు వెలిగించి బంగారం, వెండి ఆభరణాలు, దీపాల వెలుగులతో తన గదిని నిండా ప్రకాశింపజేసింది. ఆమె తన భర్తను మేల్కొని ఉంచి పాటలు పాడుతూ, కథలు చెబుతూ గడిపింది. అప్పుడు సర్పరాజు వచ్చి లోపలికి ప్రవేశించాలనుకున్న ఆ వెలుగుల కాంతికి, ఆ పసిడి మెరుపులతో అతని కళ్ళకు తట్టుకోలేక అతను తిరిగి వెళ్ళిపోయాడు. అలా ఆ రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆ రోజు నుండి ధనత్రయోదశి రోజున దీపాలు వెలిగించడం సాంప్రదాయంగా మారింది. ధనత్రయోదశి అనేది కేవలం బంగారం కొనుగోలు చేసే రోజు కాదు, ఆరోగ్యం, ప్రకాశం, సానుకూలతలను మన జీవితంలోకి ఆహ్వానించే రోజు. ధన్వంతరి భగవానుని స్మరించి మన ఇంట్లో దీపం వెలిగించి ఆరోగ్యము, ధనము, సమృద్ధిగా ఉండాలని కోరుకోవాలి. ఇంటి ముందర ఒక దీపాన్ని వెలిగించండి. హృదయంలో ప్రేమ దీపాన్ని కూడా వెలిగించండి. ఈ ధనత్రయోదశి మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నింపాలని కోరుకుంటున్నాం. శ్రీ ధన్వంతరి దేవాయ నమః.